హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద డైనోసార్స్ ఇదొక డాక్యుమెంటరీ సిరీస్ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగా చేశారు. జియో హాట్‌స్టార్ లాగా చీప్‌గా ఏఐతో డబ్బింగ్ చెప్పించలేదు గైస్. మంచి క్వాలిటీ డబ్బింగ్ ఉంటుంది. ఇందులో జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45-50 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు. హ్యాపీగా ఫ్యామిలీ పిల్లలందరూ కలిసి చూడొచ్చు. బేసిక్‌గా ఇలాంటి ఒక విజువల్ వండర్‌ని థియేటర్‌లో డాల్బీ అట్మాస్‌తో చూస్తే ఆ కిక్కే వేరే లెవెల్‌లో ఉంటుంది గైస్. ఎనీవేస్, డీటెయిల్‌గా ఈ డాక్యుమెంటరీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే 260 మిలియన్ ఇయర్స్ ముందు ఫస్ట్ డైనోసార్ నుంచి లాస్ట్ డైనోసార్ వరకు అర్త్ మీద వాళ్ళ టైం పీరియడ్‌ని ఈ సిరీస్‌లో చూపిస్తారు. డైనోసార్స్ 165 మిలియన్ ఇయర్స్ అర్త్ మీద జీవించారు. రాజ్యం చేశారు. అసలు డైనోసార్ అనే ఒక ప్రాణి ఎలా ఫామ్ అయింది? అసలు అప్పట్లో క్లైమాటిక్ చేంజ్ ఎలా ఉండేది? అసలు వాళ్ళు ఎలా జీవనం గడిపారు? లాస్ట్‌కి ఎలా అంతమయ్యారనేది ఈ డాక్యుమెంటరీలో ఎక్స్ట్రార్డినరీ విజువల్స్‌తో భలే చూపించారు గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సీరీస్‌ని హాలీవుడ్‌లోనే గాడ్ అని పిలిచే స్టీఫెన్ స్పీల్బర్గ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. 1993లో వచ్చిన ఫస్ట్ ఎవర్ డైనోసార్ మూవీ అయిన జురాసిక్ పార్క్‌కి ఆయనే డైరెక్టర్. నెక్స్ట్ దానికి సీక్వెల్‌గా 1997లో వచ్చిన ద లాస్ట్ వరల్డ్ జురాసిక్ పార్క్‌కి కూడా ఆయనే డైరెక్టర్. సో డైనోసార్స్ మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ అండ్ విజన్ ఈ సిరీస్‌లో కూడా కనిపించింది. ఇందులో డైనోసార్స్ ఎవల్యూషన్ నుంచి, రెప్టైల్స్ ఎవల్యూషన్ నుంచి రకరకాల డైనోసార్స్ అర్త్ మీద ఉన్నాయి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మొత్తం ఈ సిరీస్‌లో చూపించారు. అండ్ వాళ్ళ మధ్య జరిగే ఫైట్స్ కూడా ఈ సిరీస్‌లో ఉంటాయి గైస్. అండ్ 165 మిలియన్ ఇయర్స్ అర్త్ మీద ఎలా బ్రతికారు? అసలు అప్పట్లో అర్త్ ఎలా ఉండేది? అవి ఏమి తినేవి? ఇదంతా ఈ డాక్యుమెంటరీలో చాలా గ్రాండ్‌గా చూపించారు. జురాసిక్ వరల్డ్ మూవీస్‌లో డైనోసార్స్ కంటే హ్యూమన్స్ ఉండే సీన్సే కొంచెం ఎక్కువ ఉంటాయి కదా! ఇక్కడ అసలు అలా ఉండదు గైస్. బ్యాక్‌గ్రౌండ్‌లో నరేషన్ ఉంటుంది. విజువల్స్ మొత్తం డైనోసార్స్ మీదనే ఉంటాయి. జనరల్‌గా మనం నేషనల్ జియోగ్రఫీలో యానిమల్ సఫారీ టైప్ ఆఫ్ ఎపిసోడ్స్ చూస్తాం కదా! ఇందులో కూడా నరేషన్ కొంచెం అలానే ఉంటుంది. బట్ గ్రాండ్ విజువల్స్‌తో ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకుండా చాలా గ్రాండ్‌గా చూపించారు గైస్. ఒక్క సెంటెన్స్‌లో ఈ డాక్యుమెంటరీ రివ్యూని ఎండ్ చేయాలంటే చచ్చే ముందు ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ సీరీస్ చూడాల్సిందే గైస్. అలాంటి ఒక గ్రేటెస్ట్ సీరీస్ ఇది. ఇంటెన్స్ మ్యూజిక్ కానీ, టెన్షన్ బిల్డప్ అప్పుడు వచ్చే బేస్ మ్యూజిక్ కానీ, నేచర్ సౌండ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 90% యాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాక్యుమెంటరీస్ ఎవర్ మేడ్. సో ఇది గైస్, ద డైనోసార్స్ డాక్యుమెంటరీ రివ్యూ. ఆల్రెడీ ఈ డాక్యుమెంటరీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.